దేవుని చిత్తానుసారంగా మనము దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించవలసినటువంటి వారిగా ఉంటున్నాం. దేవుని యొక్క మనస్సును మనము తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉంటున్నాం. పిల్లల దేవుని కొరకు జీవించబద్దమై ఉంటున్నాము. మత్తయి సువార్త 7వ వచనంలో మరొకసారి చదువుకున్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి ఇయ్యబడును. కాబట్టి అడిగితే దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అడిగితే మనం ఏదడిగినా కూడా ఏదంటే అడిగితే ఇవ్వడు, కానీ దేవుని సంకల్పంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు వాటిని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు సోదరుని చెప్తామా? తర్వాత వెతుకుడే దొరుకును. కాబట్టి వెతికితే దొరికే దేవుడుగా ఉన్నాడు. వెతికితే మనం ఏ దాని గురించి అయితే వెతుకుతున్నామో వాటిని కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. వెతుకుడే మీకు దొరుకును, తర్వాత తట్టుడే మీకు ఇవ్వడం. కాబట్టి మనము తట్టేవారంగా ఉండాలి. తట్టుడే మీకు ఇవ్వబడును, తలుపు ఇవ్వబడును. ఎన్నో ద్వారాలు, నూతన సంవత్సరం ఎన్నో ద్వారాలు తెరవబడవలసినటువంటి ఉన్నాయి కదా. మన పట్ల దేవుడు గొప్ప ద్వారాలు తెరవడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు చిత్తం చేస్తూ ఉంటే, దేవుడు రాజ్యాన్ని కట్టడానికి ఆయతపడతా ఉంటే, దేవుడి కొరకు జీవించాలని కృష్ణ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క తలుపులు తెచ్చే దేవుడుగా ఉంటాడు. దేవుడి కొరకు జీవించి మరి దేవుని ఆనందించే వారుగా మనల్ని మార్చే దేవుడుగా ఉంటాడు. పిల్లల గొప్ప ద్వారాలు, ఎవరు తెరవలేనటువంటి ద్వారాలు, మనుషులకు వీలుగానటువంటి ద్వారాలు, మనుషులకు సాధ్యం కానటువంటి ద్వారాలు దేవుడు మన పట్ల తెరవబోతున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో. నమ్మిన వాళ్ళు సోదరులు చెప్తామా? ఇది దేవుని యొక్క మనస్సు. కాబట్టి ఇది మనము గ్రహించవలసినటువంటి వారుగా ఉంటున్నాం. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి మరి 46వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతులను అగుదును, భూమి మీద నేను మహోన్నతులను అగుదును. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఊరకుండుడి. ఊరికే చూస్తూ ఉండాలి. మనం మౌనంగా సృజించుకుంటే ఏం చేయాలి? చూస్తూ ఉండాలి. అందరూ నా వైపు చూడండి దయచేసి ప్లీజ్. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతులను అగుదును, భూమి మీద నేను మహోన్నతులను అగుదును, భూమి మీద నేను మహోన్నతులను అగుదును. కాబట్టి అన్ని జనులలో నేను మహోన్నతులను అగుదును, భూమి మీద నేను మహోన్నతులను అగుదునని చెప్తున్నాడు దేవుడు. మహోన్నతుడైనటువంటి దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళ సోదరులు చెప్తాము ఒకసారి. సరే, తర్వాత ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతులను అగుదును, భూమి మీద నేను మహోన్నతులని దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతాం. కాబట్టి ఊరికి ఉండడంటే ఊరికి ఉండాలన్నా ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? మన నోటి ద్వారా దేవుని స్తుతించే వారంగా, మన స్తుతులు చిపాపాలను దేవునికి అర్పించే వారంగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి స్తుతులు చెల్లిస్తూ మనకు జరిగిన విషయాలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ జరగవలసిన విషయాలన్నిటిని బట్టి మనము స్తుతి చెల్లించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని కీర్తించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని కొనియాడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని ఆనందించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మలో ఆనందించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మలో ఆనందించే వారంగా మనము మార్చబడాలి. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడే వారంగా మనము ఉండాలి. పిల్లరా, ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు ప్రభా అని చెప్పేసి మనము అడిగే వారంగా మనము ఉండాలి. పిల్లరా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటే జరగవలసినటువంటి కార్యాలు, జరిగించవలసినటువంటి కార్యాలన్నింటినీ కూడా మన పక్షాన ఉండి ఆయన జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళ సోదరుని చెప్తామా? దేవునామానికి స్తోత్రము కలుగును గాక. సరే, తర్వాత నెక్స్ట్ మరి దేవుని యొక్క మనస్సు ఇక్కడ ఏముందంటే ఊరికే ఉండి చూస్తూ ఉన్నట్లయితే దేవుడు అన్ని కార్యాలు మన పట్ల జరిగించే దేవుడుగా ఉన్నాడు. మహోన్నతుడైనటువంటి దేవుడుగా ఆయన మన పట్ల ఉన్నాడు. ఆయన యొక్క మనసును గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పిల్లలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనం చదువుకున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు చదువుకున్నాం. 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు.
భూమి మీద చూస్తారా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తెలివేను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెటయను తుప్పైనను దాన్ని తెలివేను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, భూమిలో మన ధనాన్ని కూర్చోవద్దని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈ మనస్సును మనం గ్రహించవలసినటువంటి వాళ్ళని ఉంటున్నాం. దీని గురించి ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరం లేదు, కానీ మరి భూమిలో మనము ధనాన్ని కూర్చుకోవద్దు అని చెప్పేసి మనము గ్రహించాలి. అది ఎవరు చెప్తున్నారంటే దేవుడే మాట్లాడుతున్నాడు. రెడ్ లెటర్డ్ వర్షన్ కదా ఇది. రెడ్ లెటర్డ్ అంటే ఎర్రని అక్షరాలతో రాయబడినటువంటి బైబిల్లో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడిన మాటలు ఇవి? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద మరి మీ కొరకు ధనమును కూర్చుకోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ చిమ్మెటయు తుప్పును తెలివేను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. కాబట్టి పరలోకమందు ధనం కూర్చోవాలంటే మనం ఇతరులకు చేసేవారుగా ఉండాలి. పూర్తిగా పేదలకు చేసేవారుగా ఉండాలి. పూర్తిగా పేదలకు సహకరించేవారుగా ఉండాలి. పూర్తిగా అస్సలు లేనటువంటి పేదలను కనికరించేవారుగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా మరి శబ్దయంత్రం ద్వారా వాక్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, తర్వాత మన ఇక్కడ మన చిన్న గుంపులో చిన్న సమాజంలో మరి ఉన్నటువంటి వారు మరి ప్రేరణ కలిగినటువంటి వారు వెళ్ళి మరి సంఘపక్షాన వెళ్ళి మనము చేయడానికి, సేవ చేయడానికి, మరి ఇతరులకు అంటే పేదలకు, పూర్తిగా పేదలకు మరి భవిష్యత్తులో దుప్పట్లు పంచే కార్యక్రమం కానీ, అన్నం పుట్టాలు పంచే కార్యక్రమం కానీ చేయడానికి దేవుడు మనకు కూడా విశేషమైనటువంటి కృపను కనికరాన్ని చూపించు కాక. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగుగా. ఖచ్చితంగా మనము ఆ కార్యక్రమాలు చేపడతాం ప్రియుల. సరే, అది మనసులో పెట్టుకుని ముందుకు సాగుదాము. కాబట్టి ఆ విధంగా ధనమును కూర్చుకోవద్దు. ఆ తుప్పును ఇక్కడ చిమ్మెటయు తుప్పును తెలివేను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుని. అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తిరివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. నీ ధనం ఎక్కడ ఉండదో అక్కడనే నీ హృదయము. కాబట్టి ఎవరైనా ధనం దాచిపెట్టుకుంటా ఉన్నారనుకోండి, ఎట్లుంటుంది మనసు? ఎక్కడ ఉంటుంది మనసు? నిద్రపడు కదా, డబ్బుల మీదే ఉంటుంది పిల్ల. అవునా కదా? డబ్బులు ఉన్నట్లయితే, ఇంట్లో డబ్బులు ఉన్నట్లయితే నిద్ర పట్టదు. ఎవరు వచ్చి ఎప్పుడు దొంగలు ఎంచుకొని పోతారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. బాధ కలుగుతూ ఉంటుంది, కష్టం కలుగుతూ ఉంటుంది, నిద్ర పట్టకుండా ఉంటుంది, ఆలోచన అదే దాని మీదే ఉంటుంది. కాబట్టి మన మనసు అంతా ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. కాబట్టి యేసయ్య మనకి ఏం చెప్తున్నాడు? అది కూర్చుకోవద్దని చెప్తున్నాడు. ఎక్కడ కూర్చుకోవద్దు అంటున్నాడు? ధనాన్ని భూమి మీద కూర్చుకోవద్దు అంటున్నాడు. కాబట్టి ఎక్కడ కూర్చుకోవాలి? మనమంతా పరలోక రాజ్యంలో మన ధనాన్ని కూర్చుకోవాలి. కాబట్టి పరలోక రాజ్యంలో మన ధనం కూర్చుకోవాలంటే మన ధనము పెద్ద వాళ్ళకి ఇచ్చేది కాకుండా మన ధనాన్ని ఎవరికైనా చాలా అస్సలు పేదలకు, అస్సలు బీదలకు, చాలా బీద వాళ్ళకి, విషయాలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే వాళ్ళగా మనము ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. సరే, తర్వాత నెక్స్ట్ మరి ముందుకు సాగదాం. దాన్ని అంతటితో ముగిస్తాము. నెక్స్ట్ మరి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాము. కొంతమంది కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం మన యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం వేరుగా ఉంటుంది, మన చిత్తం వేరుగా ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. కాబట్టి మరి నా తర్వాత 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు కూడా మనం మన యొక్క సుబుద్ధిని ఆధారము చేసుకొనక ఉందుగాక. ఎప్పుడు కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకొనక ఉందుగాక. ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైనటువంటి మనస్సుతో ఆయనను స్తుతించేవారుగా, ఆయనను పూజించేవారుగా మనము ఉందుగాక. పూర్ణమైనటువంటి హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచేవారుగా ఉందుగాక. హల్లెలూయా. మరి మన యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా మనము నూతన సంవత్సరంలో ఉందుగాక. మరి ఎటువంటి అటు ప్రవర్తించే వారంగా కాకుండా, ఎటువంటి అటు మాట్లాడే వారంగా కాకుండా, మన ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా మనము ఉందుగాక. ఆ తర్వాత అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయడం. కాబట్టి ఆ విధంగా మన ప్రవర్తన అంతటి కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి.
ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ గృహానికి అధిపతి అని చెప్పేసి రాస్తూ ఉంటారు కదా. జరిగేటువంటి లోపల జరిగేటువంటి ఏం జరుగుతుంటాయి అంటే దేవునికి ఇష్టం లేని పనులు జరుగుతుంటాయి. సీరియల్ చూస్తుంటారు, సినిమాలు చూస్తుంటారు, మరి దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు జరుగుతుంటాయి. కొడుకు కాకపోయినా నా కొడుకు అంటుంటారు కొంతమందిని. ఏమంటుంటారు? కొడుకు కాకపోయినా ఏమంటుంటారు? కొడుకులు కాకపోయినా ఏమంటుంటారు? కొంతమందిని తింటుంటారు. ఏమని తింటారు మీకు తెలుసు, అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు మన నోట్లో, ఆ విధమైన మాటలు మన నోట్లో ఉండకుండా మనము కొత్త సంవత్సరంలో జాగ్రత్త పడతాము కాక, దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము మార్చబడుతుంది కాక, దేవుని ఆనందించేవారుగా మనము మార్చబడుతుంది కాక, మనం సొమ్ముదిని ఆధారం చేసుకోకుండా, సొంత ఆలోచన ఆధారం చేసుకోకుండా, ఇతరులను దూషించకుండా, ఇతరులను ద్వేషించకుండా, ఇతరులను తిట్టకుండా మనము ముందుకు సాగుదాం కాక. సరే, తర్వాత నెక్స్ట్ మరి మనము ముందుకు సాగుదాం. మరి ఆ విధంగా దేవుడు ఆయన యొక్క అధికారానికి మనం కనుక మన యొక్క ప్రవర్తనను సంపూర్తిగా అప్పగించుకున్నట్లయితే, ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్లయితే, అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేసేవాడుగా ఉంటాడు, మన మార్గాన్ని సరళం చేసేవాడుగా ఉంటాడు, మనం చేసే పనులన్నింటినీ సక్సెస్ఫుల్గా నడిపించే దేవుడుగా ఉంటాడు పిల్లల. మరి తర్వాత మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోక మర్యాదను అనుసరించి కూడా జీవించే వారంగా ఉండాలి. లోక మర్యాదలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, ఇంకా కట్టుబాట్లు ఉన్నాయి, రకరకాలైన ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ కౌంటర్లు వస్తాయి, యూట్యూబ్లో కౌంటర్లు వచ్చేస్తాయి. కౌంటర్లో మళ్ళీ వాళ్ళు వీడియోలు పెడుతుంటారు చూస్తారా. మరి ఈ లోక మర్యాద అంటే ఎంతో ఉంది. లోక మర్యాదను అనుసరించి నడుచుకోకుండా ఏం నడుచుకోవాలి? 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన ముఖత వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందాలి అంటే మన మనస్సు నూతనంగా మారిపోవాలి పిల్లలు. మన మనస్సు ఈ నూతన సంవత్సరం ఏ విధంగా మారిపోవాలి? దేవునికి ఇష్టమైనటువంటి మనస్సుగా మారిపోవాలి. దేవునికి మరి ప్రీతికరమైనటువంటి మనస్సుగా మన మనస్సు మారిపోవాలి. కాబట్టి ఇష్టంగా మనం జీవించాలి. ఎట్లా ఇష్టంగా మనం జీవించగలుగుతాము? ఎట్లా ఇష్టంగా మారిపోతాము? ఎట్లా దేవుని ప్రేమించేవాళ్ళగా మనం మారిపోతాము? ఎట్లా మనము రూపాంతరం చెందుతామంటే ఏ విధంగా చెందుతాం చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఏ విధంగా మనం రూపాంతరం చెందగలము? ఎట్లా దేవుని ఇష్టంగా మార్చబడగలుగుతామంటే మనం మోకరించి ప్రార్థన చేయడం ద్వారా, మన యొక్క మనస్సును దేవునికి అప్పగించుకోవడం ద్వారా, మన యొక్క పాపాలు, మన తప్పిదాలు, తెలిసి తెలియక చేసిన తప్పిదాలను ఎప్పటికప్పుడు ఒప్పుకుంటా ద్వారా మనము దేవునికి నూతనపరచబడినటువంటి మనస్సు కలిగినటువంటి నూతన ఉద్యోగంలోనికి, నూతనమైనటువంటి అభిషేకంలోనికి మనము దినదినం కూడా మార్పు చెందుతూ ఉంటాం. దేవుని యొక్క సారూప్యంలోనికి మనము మార్పు చెందుతూ ఉంటాం పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే దినదినము ఒకవేళ పొరపాటున తెలిసి తెలియక తప్పు చేస్తే వెంటనే ఏం చేయాలి? యేసు రక్తంతో మనము కడగబడి సరి చేసుకునే వాళ్ళగా మనము ఉండాలి. అతిక్రమం దాచిపెట్టి వాడు వద్దులను దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరము పొందదు పిల్లలు. కాబట్టి మనం ఖచ్చితంగా వెంటనే సరి చేసుకుని మరి మనము ముందుకు సాగం. లోక మర్యాదను అనుసరించే వాళ్ళగా మనము ఉండకూడదు పిల్లలు. లోక మర్యాదను అనుసరించే వారంగా మనము దేవుని పిల్లలమైనటువంటి మనం లోక మర్యాద, లోక విషయాలు, లోక మర్యాదను అనుసరించి నడుచుకోకుండా దేవుని సంఘానికి పరిగెత్తుకొని వచ్చే వారంగా ఉండాలి. లోకస్తులు పిలిచినప్పుడు మనం జాగ్రత్త పాటించే వారంగా ఉండాలి. అక్కడికి ఎందుకు పోతావు, ఇక్కడికి ఎందుకు పోతావు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అనేక మంది లేకపోలేదు పిల్లలు. మనల్ని చెడగొట్టే వాళ్ళు లేకపోలేదు, మన యొక్క ఆత్మీయతను దెబ్బతీసే వాళ్ళు లేకపోలేదు. మరి వాళ్ళు బాగుపడరు, ఇతరులను కూడా బాగుపడడానికి ఇష్టపడరు పిల్లలు. కాబట్టి అందరూ కలిసి నరకానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మరి అటువంటి అంటే వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళలో పనిచేస్తున్నాడు ఒకడు. ఎవరు పనిచేస్తున్నాడు? అపవాది పనిచేస్తున్నాడు. కుయుక్తిని మనం ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని సంఘానికి రానియకుండా చేసే కుయుక్తిని మనం ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ సాతాను యొక్క కుతంత్రాన్ని ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం.
దేవుని యొక్క మనస్సును ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మన పట్ల దేవుని యొక్క ప్రణాళికను ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మన పట్ల దేవుని యొక్క మరి చిత్తాన్ని మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉత్తమమైనది ఏదో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏం ఏర్పాటు చేసుకోవాలి? ఉత్తమమైనది ఏదో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మరి అనుకూలం అంటే మనకు అనుకూలమైనదే దేవునికి అనుకూలమైనది. దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తనను ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని మనము కలిగి జీవించే వారుగా ఉండాలి. నాకు భక్తి కలిగిందని చెప్పేసి దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవునికి విధేయత చూపించకపోతే దేవుని ప్రేమించిన వారము కాంపేయారు. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే మనం దేవునికి విధేయత చూపించే వారుగా మనము ఉండాలి ప్రియులారా. అది దేవుని యొక్క మనస్సు. కాబట్టి ఆ విధంగా ఉత్తమమైనది ఏదో, తర్వాత దేవునికి అనుకూలమైనది ఏదో, తర్వాత నెక్స్ట్ సంపూర్ణమైన ఉన్న దేవుని యొక్క చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, మనసు ఏం చేయాలి? మన మనసు మార్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఒకే మనసు ఏమంటారు వంటెత్తు పోగడు అంటారు కదా, అటువంటి మనసు కలిగి ఉండకూడదు. మన మనసు మారాలి. ఏ విధంగా అయితే సమస్యలకు పరిష్కారం వస్తుందో ఆ పరిష్కార మార్గంలో మనము ప్రయాణం చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి పిల్లరా. మరి మనలో ఏ విధమైనటువంటి మూర్ఖత్వం అనేది ఉండకూడదు పిల్లరా. మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారంగా దేవుని పిల్లలైనటువంటి మనము ఉండకూడదు అనేది మనము హెచ్చరిక చేయబడుతున్నాం పిల్లరా. కాబట్టి మరి ఖచ్చితంగా మనము దేవుని యొక్క చిత్తాన్ని చేసే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండాలి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు, దేవుని చిత్తం ఏదో ఏం చేయాలి? పరీక్షించి తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం అయితే చేద్దాం, దేవుని చిత్తం కాకపోతే చేయడము ఆపేద్దాం. కాబట్టి వెళ్ళమని అనేక రకాల ప్రలోభ పెట్టేవారు ఉంటారు. ప్రలోభ పెట్టే వారందరినీ కూడా మరి దేవునికి అప్పగించి దేవుని సన్నిధానంలో వచ్చి కూర్చునే వారంగా మనము ఉండాలి పిల్లలు. ఏ విధమైనటువంటి ఆటంకం ఎట్లా ఏ రకంగా వస్తుందో ఏదో ఒక రకంగా దేవుని సన్నిధానానికి రానియకుండా చేసేవాడు ఉన్నాడు. కాబట్టి మనని రానియకుండా మనము మళ్ళీ ఏం చేయాలి? స్టార్ట్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా స్తోత్రాలు చెప్పుకుంటూ ఉండాలి, స్తుతులు చెప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆయనను ధ్యానించుకుంటూ ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ఆయనతో కూడా కలిసి సహవాసం చేసే వారంగా మనము ఉండాలి పిల్లలు. అప్పుడు మనము దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి మనము తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి కూర్చుంటే మనకు ఏమి కలుగుతుంది అంటే మన మనసు మార్పు చెందుతూ ఉంటుంది. మనము యేసయ్య రక్తంలో కడగబడతా ఉంటాము. యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము కడగబడతా ఉంటాము. ఏ పరిశుద్ధాత్మ యొక్క సారూప్యంలోనికి మనము మార్చబడతా ఉంటాము. మన మనస్సు ఏమైపోతూ ఉంటుంది? నూతన మనస్సుగా మారిపోతూ ఉంటుంది. మన మనస్సు మారిపోతూ ఉంటుంది. మనం పాత మనస్సు, పాత బుద్ధులు, పాత స్వభావాలు, అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఆ విధంగా మారిపోయి దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటే దేవుని యొక్క స్వభావం మనలోకి వస్తూ ఉంటుంది. దేవుని ప్రేమించే వారుగా మనం మార్చబడుతూ ఉంటాము. దేవుని కొరకు జీవించే వారంగా మనం మార్చబడుతూ ఉంటాము. మనం నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకునే వారంగా మనం మార్చబడుతూ ఉంటాము. నూతనమైనటువంటి వస్త్రాలు ధరించుకుంటాం, కానీ నూతనమైనటువంటి మనస్సు ధరించుకునే వారంగా మనం ఉండాలి పిల్లరా. కాబట్టి నూతనమైనటువంటి మనస్సు మరి నూతనమైనటువంటి మనస్సుగా మనల్ని మార్చుకొని మరి నూతనం అవడం వల్ల మీ మనస్సు నూతనం అవడం వల్ల రూపాంతరము పొందుడి అని భయపడింది పిల్లలు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళగా మనము ఎప్పటికి కూడా ఉండకూడదు పిల్లలు. దేవుని చిత్తం ఏదో మనము గ్రహించుకోవాలి. మరి ఉత్తమమైనది ఏదో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తమమైనది ఏది, తర్వాత నెక్స్ట్ అనుకూలమైనది ఏది, దేవునికి అనుకూలమైనది ఏది, సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తం ఏదని పరీక్షించి మనము తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటున్నారు, చాలా సంతోషం. మీరు వస్తున్నారు, క్రమం తప్పకుండా వస్తున్నారు, చాలా సంతోషం. మరి క్రమం తప్పకుండా రానటువంటి వారు ఉన్నారు, వాళ్ళని కూడా వచ్చేటట్టుగా మనము చేసే వారిగా మనము ఉండాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా ప్రేరేపణ చేసే వారిని మాట్లాడే వారిని దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చే వారిగా మనము ఉండాలి పిల్లలు. ఊరికి ఇంట్లో ఉండే బదులుగా వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవుని యొక్క సారూప్యంలోకి మార్చబడుతూ ఉంటాం. దేవుని యొక్క కృపలు ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. పరలోక రాజ్యానికి మనం సిద్ధపడడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. కాబట్టి లోక మర్యాదను అనుసరించే వారంగా, విశ్వాసంగా మనము ఉండకూడదు పిల్లల. తర్వాత మరి
మనం ఎప్పుడు కూడా మరి లోకాన్ని, లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం ముందు మనం ఆనందించే వారంగా మనము ఉండకూడదు ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించే వారంగా ఉండాలి, ప్రభు విషయాల్లో ఆనందించే వారంగా ఉండాలి, ప్రభు కొరకు ఏదైనా చేసే విషయంలో ఆనందించే వారంగా ఉండాలి, ప్రభు రాజ్యాన్ని కట్టే విషయంలో మనం ఆనందించే వారంగా ఉండాలి, ప్రభు చిత్తాన్ని చేసే విషయంలో మనం ఆనందించే వారంగా ఉండాలి, దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలో మనము ఆనందించే వారంగా ఉండాలి. యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తానని మరి దావీదు పలుకుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి ఎల్లప్పుడూ ఎవరి మీద ఆనందించాలి, ఎవరింద ఆనందించాలి? ప్రభునందు ఆనందించేవారు. నూతన సంవత్సరంలో ప్రభునందు ఆనందించేవారుగా దేవుడు మనల్ని మార్చుగాక. మరలా చెబుతున్న ఆనందించిన మీ సహనమును సకల జనులకు తెలియబడలేదు. సహనం కలిగి ఉండాలి. మనం ఎవరున్నా ఏమన్నా మనల్ని అంటే వెంటనే ముక్కోపంతో మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు. మనము వాళ్ళని సహించే వాళ్ళంగా మనము ఉండాలి, వాళ్ళని ప్రేమించే వాళ్ళగా ఉండాలి, మరి సహించే వాళ్ళంగా, సహనం కలిగినటువంటి వాళ్ళగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి మరి మీ సహనమును సకల జనులకు ఈయనకు ఎంత సహనం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కదా అని చెప్పేసి అనుకునే సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి పిల్లలు. నూతన సంవత్సరంలో గొప్ప సహనం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప సహనం కలిగిన వ్యక్తి అని చెప్పేసి మనం దేవుని కోసం సహనం కలిగినటువంటి వ్యక్తి అని అనిపించుకునే వారంగా మనము ఉండాలి. సకల జనులకు తెలియబడనివి. ఏం తెలియబడనియాలా? మన సహనం. మనకు డబ్బులు ఉన్నాయని కాదు, మనకు ఉద్యోగం ఉందని కాదు, మనకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని కాదు, మనకు అండ ఉంది ఆశ్రయం ఉందని కాదు, ఇల్లు అంతస్తులు ఉన్నాయని కాదు. ఏం తెలియబడనియాలా? కొంతమంది ఇంటికి తీసుకొని చూపిస్తుంటారు, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి చూపించుకుంటుంటారు. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి బీరో తెచ్చి చూపిస్తూ ఉంటారు, అవన్నీ ఎత్తుకోవడానికి కదా. కాబట్టి దయచేసి అటువంటి పనులు చేయాలండి. మరి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి, మరలా చెప్తున్న ఆనందించి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎందుకు మనము సహనం కలిగి ఉండాలంటే, ఎందుకు సహనం కలిగి ఉండాలి అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ ఎత్తబడే గుంపులో మనము ఉండాలి పిల్లలు. కాబట్టి దేనిని గురించి చింతపడకూడదు, దేని గురించి కూడా చింతపడాల్సినటువంటి అవసరత చింత కలిగి ఉంటారు. చాలా మంది చింత కలిగి ఉంటారు. చిన్న వాటికి చింత, చిన్న వాటికి కష్టం, చిన్న వాటికి మనసు కష్టం, చిన్న వాటికి ముఖం మార్చుకోవడం, చిన్న వాటికి అలగడం, చిన్న వాటికి వెళ్ళిపోవడం, చిన్న వాటికి దూరం అయిపోవడం, అవన్నీ మనము చేయాల్సిన పనులు కాదు పిల్లల. దేవుని పిల్లలు ఏంటంటే మనం దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనంలో ఏం చేయాలి? మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తాము? ప్రార్థన ఎప్పుడు చేస్తాము? రోజంతా పనులు చేసుకుంటుంటే ప్రార్థన ఎప్పుడు చేస్తాము? కొంచెం పుస్తకం పెట్టేదా పనులకు పుస్తకం పెట్టి దేవునికి ప్రార్థన చేసే సమయం ఏదైనా ఉందా మనకు రోజులో? దయచేసి అపార్థం చేసుకోకుండా 10 గంటల లోపల ఉదయం పనులన్నీ ముగించుకుంటారా? ముగించుకోలేరా? 10 గంటల లోపల 10 నుంచి 12 వరకు ఈరోజు ఉదయం చెప్తాను నాకు చెల్లెలు 8:30కు మొదలు పెట్టుకుంటాను నేను ప్రార్థన. 10:30, 11, 11:30 దాకా చేసుకుంటాను. 11:30 దాకా ప్రార్థన చేస్తున్నాను. 8:30 మొదలు పెట్టుకుని ఉదయం 11:30 దాకా ప్రార్థన చేస్తాను అని చెప్తాను. ఎంత సంతోషం, అవునా కాదా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి.
అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మనము మరి నేను గురించి కూడా చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన వచ్చిన కృతజ్ఞత చెల్లించే వరకు మనం ఉండాలి. ప్రార్థనలు ఏం చెల్లించాలి? కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు కూడా దేవునికి మనం జరిగిన విషయాలన్నిటికీ కూడా ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో మరి మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేశాడు పిల్లలు. కాబట్టి వాటన్నిటి విషయమై కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా మరి ఏం చేయాలంటే, ప్రభావం నాకు చేసినందుకు స్తోత్రం అని స్తుతులు ముందే చెల్లించాలి. చేసినందుకు స్తోత్రం, నాకు అప్పు తీర్చినందుకు స్తోత్రం, నా యొక్క బాధ తీర్చినందుకు స్తోత్రం, నా వేదన తీర్చినందుకు స్తోత్రం, నా దుఃఖం తొలగించినందుకు స్తోత్రం, నా కన్నీరు తొలగించినందుకు స్తోత్రం, నా బాధ తొలగించినందుకు స్తోత్రం, నా భారం తొలగించినందుకు స్తోత్రం, నా యొక్క ఆయాసం తొలగించినందుకు స్తోత్రం, నా అనారోగ్యము తొలగించినందుకు స్తోత్రం ప్రభు అని చెప్పేసి ముందే స్తోత్రాలు చెప్పేవారుగా ఉండాలి పిల్లలు. కాబట్టి ఆ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. కాబట్టి ఏమంటే ఆలోచన చేయకుండా, ఏమంటే అవి తలుచుకోకుండా దేవుని సన్నిధిలో కూర్చొని సమయం దొరికితే సమయంలో అసమయంలో ప్రార్థన చేసే వారుగా మనము ఉండాలి. పని చేసుకునేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చా, చేయలేమా? పని చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. పని చేసేటప్పుడు కూడా స్తుతులు చెల్లించవచ్చు. కష్టపడేటప్పుడు స్తుతులు చెల్లించవచ్చు. పంటలు దుడిచేటప్పుడు స్తుతులు చెల్లించవచ్చు. మరి అన్నం వండేటప్పుడు స్థుతులు చెల్లించవచ్చు. స్తోత్రాలు చెప్పొచ్చు. కృతజ్ఞత స్థుతులు చెల్లించవచ్చు. ప్రార్థనలు చేయొచ్చు. చేయలేమా? ఆట నడిపేటప్పుడు పాట పాడుకుంటూ ఆట నడపచ్చు. మరి ఏదైనా వాహనం నడిపేటప్పుడు మరి స్థుతులు చెల్లిస్తాము, మనము దేవుని ఆరాధిస్తున్నాము, ముందుకు సాగొచ్చు. కాబట్టి మరి ఎప్పుడు కూడా దేవుని గణపరిచే వారంగా మనము ఉండాలని ఆయన యొక్క మనస్సే ఉన్నది, ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆయన చిత్తాన్ని మనము నూతన సంవత్సరంలో గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన మనస్సును గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవుడు తెలియజేస్తే సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి మరి ఇక్కడ చూడండి 37వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తన 37వ కీర్తన 4-5 వచనాలు. 37వ కీర్తన 4-5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. కాబట్టి ఎవరైనా సంతోషించాము మనము యెహోవా యందు ఎప్పుడు కూడా మనము దేవుని యందు సంతోషించే వారంగా మనము ఉండాలని ఆయన యొక్క మనస్సే ఉన్నది. నూతన సంవత్సరంలో మనస్సే ఉన్నది. ఏ మనస్సే ఉన్నది? మనం ఆయన ఎందే సంతోషించే వారంగా మనము ఉండాలని. లోక సంబంధమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. సెల్ ఫోన్లో అవి చూసి జోకులు జూకులు మస్తులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఏం చేయాలి? కట్టుబెట్టేసి దేవుని స్థుతించేవారుగా, దేవుని ఆనందించేవారుగా మనము మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే మాటలు, పాస్టర్ల గురించి మాట్లాడే జోకులు, పనికిరానటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, లోక సంబంధమైనటువంటి మాటలు, వాటన్నిటిని కూడా కట్టుబెట్టేసి మనము దేవుని నామాన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఆయనను గణపరిచేవారంగా ఉండాలి. ఆయన ఎందుకు ఆనందించేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన నీ హృదయవాంఛలను తీర్చునని వాక్యము సెలవిస్తాను. పిల్లరా, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. కాబట్టి ఇంత మంచి మనస్సు లేనటువంటి ఆయన యొక్క మనస్సును మనము గ్రహించడం గాక. మరి తర్వాత నెక్స్ట్ మరి కీర్తన గ్రంథము సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాము. సామెతల గ్రంథం 21వ అధ్యాయము. సామెతలు అనగానే మనకు కొంచెం హెచ్చరిక మాటలు ఉంటాయి, బాధ కలిగించే మాటలు ఉంటాయి, దుఃఖం కలిగించే మాటలు ఉంటాయి. అయితే మనము ఆ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటే చాలా సంతోషపరితులంగా మనము మార్చబడతాం. ఆ తర్వాత 21వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. తన దృష్టికి అది న్యాయంగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. హృదయములను పరిశీలన చేయవాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా
బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తమును పాపయుక్తములు. కాబట్టి క్రీస్తున్న పిల్లల మరి గర్వ హృదయం అనేది మనము కలిగి ఉండకూడదు. అహంకార దృష్టి మనం కలిగి ఉండకుండా మనము చూసుకోవాలి. ఆ తర్వాత ఎందుకంటే యెహోవాయే హృదయాలను పరిశీలన చేసే దేవుడు, హృదయాలను పరిశీలన చేసే దేవుడు పిల్లలు. కాబట్టి ఒకరు తనకు ఏర్పరచుకునేటువంటి మార్గం ఎట్టినది తన దృష్టికి అది న్యాయంగానే అగుపడుతుంది. కాబట్టి మనం అనుకున్నటువంటి మార్గం న్యాయంగా ఉండొచ్చు కానీ దేవుని సన్నిధానంలో న్యాయమైనటువంటి మార్గమా, దేవునికి ఇష్టమైనటువంటి మార్గమా, దేవునికి ఆయాసాన్ని కలిగించే మార్గం అని చెప్పేసి మనము ఎరగవలసినటువంటి, గ్రహించుకోవాల్సినటువంటి, దేవుని యొక్క చిత్తాన్ని అడిగి తెలుసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉంటున్నాం పిల్లలు. ప్రతి ఒక్కటి కూడా ఏ పని చిన్న పని చేసినా కూడా దేవుని అడిగి మనం ఆ పనిని మొదలుపెట్టే వారంగా మనం ఉండాలి. కొంతమంది నిర్ణయం తీసుకుని సొంత నిర్ణయం తీసుకుని వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ ఉంటారు. ఏది కూడా దేవుని అడిగి చేయరు పిల్లలు. కాబట్టి ఏది కూడా అడిగి చేయకపోతే అడిగి చేయనటువంటి విషయాలన్నింటిలో కూడా మరి ఏమవుతుంది, ఓటమి పాల్గొనడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మరి మొట్టమొదట ఉదయాన్నే లేవగానే మనం దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. పనులను చేయడం ఆరంభించక ముందే మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. స్తోత్ర ప్రార్థనలు చేసే వారంగా మనము ఉండాలి పిల్లలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి పిల్లలు. దేవుని కనపరిచే వారంగా ఉండాలి. దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. తర్వాత ఇతరులతో మాట్లాడక మునుపే దేవునితో మాట్లాడే వారంగా మనం ఉండాలి. ఎవరితో మాట్లాడకముందే ఎవరితో మాట్లాడాలి మనము ఉదయం లేవగానే ఎవరితో మాట్లాడకముందే పోతానే మరి బయట ఉండి మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తమైనటువంటి మాటలు వచ్చేస్తాయి, మరి దేవునికి ఇష్టమైనటువంటి మాటలు వచ్చేస్తాయి కదా. కాబట్టి మరి ఏం చేయాలంటే మనం వెంటనే ఉదయం లేవగానే మనము చాలా మంది సెల్ ఫోన్ తీసేసుకుని సెల్ ఫోన్లో చూస్తూ ఉంటారు దేవుని యొక్క మాటలు. బైబిల్ తీసుకొని బైబిల్ చదువుకుంటే వాక్యం దేవుడు మాట్లాడతాడు కదా. సెల్ ఫోన్ తీసుకుంటే ఏమైపోతుంది, లోకం లాగుతుంది, పక్కకు రాదు. వాక్యం చదువుతాం, వాక్యం తర్వాత మళ్ళీ వేరేది వస్తుంది, వేరేది కాబట్టి ఆకర్షణ, లోక ఆకర్షణ కదా. సో కాబట్టి మరి ఉదయం లేవగానే సెల్ ఫోన్ పట్టుకోకుండా ఏం చేయాలి మనము, ఉదయం లేవగానే ఏం చేయాలి, దేవుడిని ప్రార్థన చేసుకొని బైబిల్ చదివేవారంగా మనము ఉండాలి పిల్లలు. ఆ ప్రకారం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి యెహోవాను బట్టి సంతోషించమైన నీ యొక్క హృదయవాంఛలను తీర్చిన తర్వాత తనకు ఏర్పరచుకునేటువంటి మార్గము మరి తన దృష్టిగా న్యాయంగానే కనపడుతుంది. కానీ యెహోవా హృదయాలను నన్ను పరిశీలించమంటాడు. చూడండి ఒకసారి 139వ కీర్తన చూద్దాము. 139వ కీర్తన దావీదు మరి చివరి వచనాలు, 139వ కీర్తన చివరి వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు ఎందుకంటే హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను, నీకు ఆయాసకరమైన చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. కాబట్టి నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందునేమో నన్ను చూడమంటున్నాడు. నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకోమంటున్నాడు. నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకోమని చెప్పేసి దేవునితో దావీదు మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా మనం ఈ 2 వచనాలు కంఠస్థం చేసి మన ప్రాంతంలో ఈ 2 వచనాలను ఉంచుకుందాం. తర్వాత నెక్స్ట్ మరి 19వ కీర్తన చూడండి ఒకసారి. మాటికి చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాము. 19వ కీర్తన చివరి వచనము దావీదు మాట్లాడినటువంటి మాటలే ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన 19వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. కాబట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక అని దేవునితో ప్రార్థన చేస్తున్నట్టు. కాబట్టి మనం కూడా మన నోటి మాటలు మన హృదయ ధ్యానం ఏ విధంగా ఉన్నాయి, దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేదా అనేది పరీక్ష చేసుకోవాలని దేవుడు మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఆ విధంగా మనం సరి చేసుకోవాలని ఇష్టపడే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం ఆ ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా చేసే వారంగా ఉండాలి. దేవుని మనసు ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకున్నాము. దేవుని వాక్యం ఎలాంటిది చూడండి ఒకసారి, తెలుస్తుంది మనకు. 33వ అధ్యాయం, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్యము యథార్థమైనది, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది,
ఆయన చేయనదంతయు నమ్మకమైన నమ్మకమైనది. ఆయన కాబట్టి నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచు ఉన్నాడు. కాబట్టి యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కాబట్టి మరి యెహోవా వాక్యము యథార్థమైనది. యథార్థమైనటువంటి దేవుడు మన దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు. కాబట్టి యథార్థమైనటువంటి దేవుడు, ఆయన యొక్క మనస్సును మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన చేయనదంతయు నమ్మకమైనది. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. కాబట్టి మన పట్ల ఏదైనా చేస్తానని తీర్మానం చేసినటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి మరి ఆయన వాగ్దానాల మీద మనము మనసు పెట్టుకుని మనము దినదినము ప్రార్థన, వాగ్దానం నెరవేరేంత వరకు కూడా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. పిల్లరా, ఒక సమయం అంటేనేది వస్తుంది, మనకంటూ ఒక సమయం ఉంటుంది. దేవుడు కేటాయించినటువంటి సమయం వచ్చేదాకా మనము ఓపికగా కనిపెట్టి, ఆయన కొరకు కనిపెట్టి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థనలో విసుగుగా మనము ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి. మరి దేవుని చిత్తానుసారంగా మనము ప్రార్థన చేసేవారంగా ఉన్నట్లయితే దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి ఆయన మన హృదయవాంఛలను తీర్చే దేవుడుగా ఉన్నాడు. మరి యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది పిల్లలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా, యథార్థమైన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా చదివే వారంగా ఉండాలి, మన హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడే వారంగా ఉంటాం, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే వారంగా ఉంటాం, దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉంటాం. ఆయన యొక్క ఆజ్ఞల మార్గంలో నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన యొక్క ప్రేమ సామ్రాజ్యంలోనికి చేరుకునే వారంగా మనము ఉంటాం పిల్లలు. కాబట్టి ఆ ప్రకారం ఉండడానికి దేవుడు మరి కోరికను కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క మనస్సును మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. తర్వాత మరి దేవుని యొక్క ప్రేమ అనేది ఎట్లాంటిది అంటే పరిశుద్ధమైనది. నమ్మిన వాళ్ళు సోదరులు చెప్తామా? దేవుని యొక్క ప్రేమ అనేది శుద్ధి అయినది. నమ్మిన వాళ్ళు సోదరులు చెప్తామా? దేవుని యొక్క ప్రేమ అనేది నీతి గలది. దేవుని యొక్క ప్రేమ అనేది పరిపూర్ణమైనది. ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమ అనేది సక్రమమైనటువంటి గురిని కలిగి ఉంటుంది. నమ్మిన వాళ్ళ సోదరులు చెప్తామా? సో కాబట్టి మరి దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులకు చూపించే వారుగా మనము ఉండాలి. తర్వాత దేవుని యొక్క దయ అనేది, దేవుని ప్రేమ గురించి తెలుసుకున్నాం. దేవుని యొక్క దయ అనేది ఏ విధమైనటువంటిది అంటే ఆయన పరిశుద్ధతతో సంబంధం కలిగి ఉంటుంది. దేవుని దయ ఆయన పరిశుద్ధతతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. తర్వాత విశ్వసనీయతతో, మంచితనంతో దేవుని యొక్క దయ అనేది సంబంధం కలిగి ఉంటుంది పిల్లల. తర్వాత దేవుడు మానవుల పాపముల నుండి, మానవులందరినీ కూడా పాపం నుండి విడిపించి నిమిత్తమై కూడా మరి ఏం చేశాడంటే శిలువలో తన యొక్క సొంత కుమారుని లోకానికి పంపించాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపించడం ద్వారా, ఒక్కసారి అర్పించబడడం ద్వారా, బలియాగంగా అర్పించబడడం ద్వారా సర్వలోక మానవుల యొక్క పాప పరిహారం కొరకు ఆయన బలియాగంగా అర్పించబడడం ద్వారా మనందరికీ కూడా పాప విమోచన కలుగుతూ ఉంది. తద్వారా పాప క్షమాపణ పొందుకోవడం మాత్రమే కాకుండా మరి చిరకాలము మూయబడినటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో, మరి ప్రజలందరి జీవితంలో మూయబడినటువంటి ద్వారాలన్నీ కూడా తెరవబడడానికి యేసుక్రీస్తు మరణం అనేది తోడ్పడుతుంది పిల్లలు. కాబట్టి ఆయన మరణ పునరుత్థానాలను ధ్యానించడం ద్వారా మూయబడిన ద్వారాలు తెరవబడడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లల. తర్వాత దేవుడు వాగ్దానాలను మన పట్ల ఇచ్చాడు. దేవుడు మనకు వాగ్దానాలను ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానాలను మాత్రమే కాకుండా నిబంధనలను దేవుడు ఇచ్చాడు. వాటిని ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ వాగ్దానాలను, నిబంధనలను దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ నెరవేర్చే విషయంలో దేవుడు ఎంతో విశ్వసనీయత కలిగినటువంటి వాడు. ఇది దేవుని యొక్క మనస్సు అని మనము గ్రహించాలి. తర్వాత నెక్స్ట్ మరి మనమందరం కూడా తన యొక్క మార్గంలో నీవు, నేను అందరం కూడా నడుచుకోవడానికి దేవుడు నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఆయన యొక్క మనస్సు. అర్థమవుతుందా? మరొకసారి చెప్తాను. కాబట్టి తన యొక్క మార్గంలో నీవు, నేను కూడా ఏం చేయాలి? నడుచుకోవాలి. ఆయన మార్గంలో మనము నడుచుకోవాలి. ఆ తర్వాత దేవునితో కూడా మనమందరం కూడా సంబంధం కలిగి ఉండాలని చెప్పేసి ఆయన కోరుకునే దేవుడుగా ఉంటాడు. ఇది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము. దేవుడు మనందరూ కూడా ఎందుకు గుర్తించాడంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో కూడా కలిసి జీవించాలని, ఆయన చెప్పిన మాట వింటూ జీవించాలని దేవుడు మరి మనల్ని సృష్టించాడు. కానీ మానవుడు, ఆది మానవుడు అయినటువంటి ఆదాము చేసినటువంటి పాపం ద్వారా మరి లోకంలోనికి పాపము అందరికీ కూడా సంప్రాప్తము అయినట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లల. దేవుని యొక్క మార్గం విడిచి పక్క త్రోవకు
తొలగిపోయినటువంటి మానవులైనటువంటి మనం అందరం కూడా మరి దేవుని నామమున విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మార్గంలోకి నడుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవునితో కూడా తిరిగి కోల్పోయినటువంటి సంబంధాన్ని, దేవునితో కూడా తిరిగి కోల్పోయినటువంటి సహవాసాన్ని, దేవుని యొక్క ప్రేమను కోల్పోయినటువంటి మనము మరలా తిరిగి దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి దేవుడు మనకు ఆ యొక్క మరణ పునరుద్ధరణను దేవుడు అనుభవించాడు ప్రియులారా. సో తర్వాత ఆ విధంగా మరి దేవునితో కూడా సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు మనను కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అది దేవుని యొక్క మనస్సై ఉన్నది. ఆ మనస్సును మనము గ్రహించడం కాక నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సమస్తములో విస్తరించినటువంటి దేవుడు. విశ్వాంతరాలలో మాత్రమే కాకుండా అన్ని రకాలైనటువంటి గ్రహాల్లో, అన్ని రకాలైనటువంటి భూగోళంలో, మరి అన్ని ప్రాంతాల్లో సర్వాంతర్యామిగా దేవుడు ఉన్నాడు పిల్లల. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు నమ్మలేనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడుగా ఉన్నాడు. దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నటువంటి వాడుగా మన మధ్య ఉన్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు సమస్త విషయాల్లో శక్తి కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పిల్లల. రోమీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. మరి మనము ఏం చేయాలి? ఆ దేవుని మనం ఏం చేయాలంటే మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పును. కాబట్టి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ఎవరు ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు మన కోసం శిలువలో మరణించాడని ఒప్పుకోవాలి. మన కోసం రక్తం కార్చాడని ఒప్పుకోవాలి. మన కోసం శ్రమలు అనుభవించాడని ఒప్పుకోవాలి. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి. ఆయన ఎందుకు విశ్వసించాలి? ఆయన నామందు విశ్వాసము ఉంచాలి ప్రియులారా. దేవుని పిల్లలుగా మార్చబడాలంటే ఆయన నామందు విశ్వాసం ఉంచి పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. మనము పాపము చేయలేదని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకున్నటువంటి వారము అవుతాం పిల్లలు. కాబట్టి మనము ఆయన నామమునందు విశ్వాసం ఉంచే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా మనం విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. రక్షణ కలిగినట్లు ఆయన నామాన్ని నోటితో ఒప్పుకునే వారంగా ఉండాలి పిల్లలు. కాబట్టి ఆయనను హృదయంలో చేర్చుకునే వారంగా ఉండాలి. ఆయనను ఎప్పుడు కూడా బయట పెట్టే వారంగా మనము ఉండకూడదు పిల్లలు. మనం ఎప్పుడు కూడా ఆయనను హృదయంలోకి చేర్చుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా నా హృదయంలోకి రావని చెప్పేసి అడిగే వారంగా మనం ఉండాలి పిల్లలు. నిత్యం ఆయనను మన ఇంట్లోకి ఆహ్వానించే వారంగా మనము ఉండాలి. ఎప్పుడు మా ఇంట్లోనే ఉండుకోవా అని చెప్పేసి ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేస్తారు, మా ఇంట్లోనే ఉండుకోవా, మమ్మల్ని వదిలిపెట్టుకోవద్దు ప్రభావ, మమ్మల్ని ఇచ్చిపెట్టుకోవద్దు ప్రభావ, మా ఇంట్లోనే ఉండుకోవా అని చెప్పేసి ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేస్తారా? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి మన ఇంట్లోనే ఉండేటట్టుగా మనము ఆహ్వానించుకున్నాం పిల్లలు. కాబట్టి మరి దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకుందాం. మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. మన ఇంట్లోకి ప్రభువును ఆహ్వానించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. మరి దేవుని నామమున విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా మార్చబడి, దేవుని సొత్తుగా మార్చబడి, దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చబడినటువంటి మనము ఏం చేయాలంటే మనం ఏ విధమైనటువంటి మనసు కలిగి ఉండాలంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ఒకరి ఎడల ఒకడు ఎట్లుండాలంట? ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలంట? దయగలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? దయగలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకడు దయగలిగి, తర్వాత ఇంకా ఏం కలిగి ఉండాలంట? కరుణ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా క్రీస్తునందు దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. యేసు ప్రభు ద్వారా మనల్ని దేవుడు మనల్ని క్షమించాడు. చాలా ఘోరమైనటువంటి పాప స్థితిలో ఉన్నటువంటి మనము, పడి చెడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము, మూర్ఖత్వంలో ఉన్నటువంటి మనము, అజ్ఞానంలో ఉన్నటువంటి మనము, అంధకారంలో ఉన్నటువంటి మనము, పాపం అనే చీకట్లో ఉన్నటువంటి మనము, పాపం అనే బురదలో చిక్కుకొని పోయి ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు మనను విడిపించాడు. కాబట్టి క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టాడు. మన యొక్క అడుగులను స్థిరపరిచాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు ఏ విధంగా అయితే మనల్ని క్షమించాడో అదే విధంగా మనం ఇతరులను కూడా క్షమించే వారుగా
ఉండాలి. ఎప్పుడు కూడా క్షమించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు క్షమించే వాళ్ళు చేసే తప్పులు మాటికి ఎత్తి చూపించారు. జ్ఞాపకము చేయరు. నువ్వు పలానా తప్పు చేస్తావు, నువ్వు వాడికి ఎందుకు పోయినావు, నువ్వు ఇంటికి ఎందుకు పోయినావు, నువ్వు అట్లా ఎందుకు చేస్తావు, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావు, నువ్వు నా మాట ఎందుకు వినలే, నువ్వు ఇట్లా జ్ఞాపకము చేయకుండా ఉంటారు. జ్ఞాపకం చేయకుండా ఉంటున్నామంటే మనం ఏం చేస్తామని అర్థము? క్షమించామని అర్థం. మనము క్షమించలేదంటే ఏమర్థము? క్షమించలేదంటే ఏం చేస్తుంటాం? మనము జ్ఞాపకము చేస్తూ ఉంటాం. తప్పులు మాటికి మరి ఎత్తి చూపించేవాడు మిత్రభేదం కలిగజేస్తాడు. అపరాధంలో పాపంలో ఎత్తి చూపించేవాడు మాటికి నువ్వు ఆ పని చేస్తాను, నువ్వు మాటికి ఆ పని చేస్తామని మాటికి చెప్తున్నాను అనుకోండి, ఎవరికన్నా ఏమంటే కోపం వచ్చేస్తుంది అది కదా, అవునా కదా? సో కాబట్టి మనం ఎప్పుడు కూడా అట్లా ఎత్తి చూపించే ఇతరుల తప్పిదాలను ఎత్తి చూపించే వారంగా మనము ఎప్పటికీ ఉండగలుగుతున్నారు. ఎందుకంటే యేసుప్రభు మనందరి కోసం మరణించాడు. యేసుప్రభు అందరి కోసము మరణించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి యేసుక్రీస్తు అందరి కోసం మరణించాడు. సర్వలోక మానవులందరి కోసం మరణించాడు. ఎవరిని కూడా ఒక్కరు కూడా వదిలిపెట్టలేదు. అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి మరి ఎవరిని కూడా ఎవరి తప్పుదాలు ఎత్తి చూపించే వారంగా మనము ఉండగలుగుతున్నారు. క్షమించే వారంగా మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. క్షమించే వారంగా ఉండాలి. మర్చిపోయే వారంగా ఉండాలి. పని చేసినవి మర్చిపోతేనే అభివృద్ధి జరుగుతుంది. మర్చిపోకపోతే అభివృద్ధి అనేది జరగదు. మర్చిపోకపోతే అభివృద్ధి జరగదు. మర్చిపోవాలి. క్షమించాలి. ఇతరులను క్షమించే వారంగా మనము ఉండాలి. కాబట్టి ఆ ప్రకారంగా ఇతరులను ఒకరినొకరు క్షమించే వారంగా మనము ఉందాక. తర్వాత దేవుని నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారెవరో వారి యొక్క కడుపులో నుంచి నిత్య జీవ జల కారులు పొరలి ప్రవహిస్తాయని యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నాడు. ఏం ప్రవహిస్తాయి? నిత్య జీవ జలధారలు పొరలి ప్రవహిస్తాయి. దేవుని యొక్క మాటలే వస్తాయి. వేరే మాటలు అపార్థమైనటువంటి మాటలు, అన్యాయమైనటువంటి మాటలు, అక్రమమైనటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, వాటి చేసి వీటి చేసే మాటలు, వ్యతిరేకమైనటువంటి మాటలు, బూతు మాటలు మన నోట్ల నుంచి రాగుతుంది. కాబట్టి మరి మన నోట్ల నుంచి, మన హృదయంలో నుంచి జీవధారలు నోటి ద్వారా బయటికి వస్తాయి. కాబట్టి మరి అన్నిటికంటే ముఖ్యంగా మనం హృదయాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. 4వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి. 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. నీ హృదయం భద్రంగా కాపాడుకుని. పెద్దగా మాట్లాడే మాటలు దయచేసి మాట్లాడుతున్నాం పిల్లలు. దయచేసి వేస్ట్ మాటలు, టైం వేస్ట్ మాటలు, టైంపాస్ మాటలు మానేస్తాం. దయచేసి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని వ్యర్థమైనటువంటి మాటలు, పనికిరాని మాటలు, వేరే వాళ్ళను బాధ పెట్టే మాటలు, వేరే వాళ్ళని హింసించే మాటలు, ఆ తర్వాత వేరే వాళ్ళని కొట్టేట్టు మాట్లాడే మాటలు, తిప్పెట్టు మాట్లాడే మాటలు, అవన్నీ కూడా మనం అందరం కూడా మానుకుందాం. దేవుని యొక్క సారథ్యంలోకి ఎదుగుదాం పిల్లలు. దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళంగా మనము ముందుకు సాగాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? మనలో ఎవరున్నారు పిల్లలు? మనలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి యేసుప్రభు మరి మనస్సు అది. కాబట్టి ఆ విధంగా కాపాడుకోవాలనేది యేసుప్రభు యొక్క మనస్సు. కాబట్టి మనం యేసుప్రభు యొక్క మనస్సును గ్రహించే వారంగా ఉండాలి. 26వ అధ్యాయం 5వ వచనం. సామెత మరి కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం ముగించుద్దాము. 26:5 కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి యెడల కృపాతిశయం గలవాడు. కాబట్టి కృపాతిశయం గలవాడు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి యెడల కృపాతిశయము. కాబట్టి దయాళుడైనటువంటి దేవుడు, క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు మన మధ్య ఆత్మీయంగా సంచారం చేస్తున్న నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? మరి తర్వాత నీకు మొరపెట్టి వారందరూ ఇలా కృపాతిశయం గలవాడు. కాబట్టి మనము మొరపెట్టినప్పుడు మరి దేవుడు మన యొక్క మొర ఆలకించే దేవుడుగా ఉన్నాడు. 33వ గ్రంథం ఇర్మియా గ్రంథం 33 జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. 33వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాము. 33వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం.
నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం నేను ఇచ్చేదను. నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. కాబట్టి నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరము ఇస్తున్నాను. నీవు గ్రహింపలేని మరి గొప్ప సంగతులను తెలియజేసేది మన దేవుడు. ఏ దేవుడు? గొప్ప సంగతులను, చిన్న చిన్న విషయాలు కాదు, గొప్ప సంగతులను తెలియజేసే దేవుడు. ఆ తర్వాత మరి ఇంకా గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నాడు, గ్రహింపజేస్తానంటున్నాడు, ఎరకైతే చేస్తానంటున్నాడు, తెలుసుకునేటట్లుగా చేస్తానంటున్నాడు, అర్థమయ్యేటట్లుగా చేస్తానంటున్నాడు కదా. కాబట్టి ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆయనను మొరపెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసే వారంగా ఉండాలి పిల్లలు. ఎప్పుడు ఏం చేయాలి? మన నోట్లో ఏముండాలి? ప్రార్థన స్థితి, ప్రార్థన స్థితి. మన నోట్లో ప్రార్థన స్థితి మర్చిపోకుండా ఈ సంవత్సరంలో స్థుతిస్తానని చెప్పి వాళ్ళు స్తోత్రం చెప్తాం. ఒకసారి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, దేవుని నామానికి హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి మొదటి దినవృత్తాంతం 16:34 ఒకటి చివరిది 16:34. ఇది కూడా అలాంటి వాక్యమే. మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 34వ 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అంతేనా? ఈ సంవత్సరం అంతా ఉంటుంది ఆయన కృప. సంవత్సరం ఉంటుంది, తర్వాత నిరంతరం కూడా నమ్మిన స్తోత్రం చెప్తామా? కాబట్టి అది దేవుని యొక్క మనస్సు అయి ఉన్నది. అది మన పట్ల ఆయన యొక్క కృప నిరంతరము ఉంచేది ఆయన యొక్క మనసు. కాబట్టి ఆయన యొక్క మనసును తెలుసుకునే వారంగా మనము ఉండాలి, గ్రహించే వారంగా ఉండాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి పిల్లలు. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను మన పట్ల చూపించి నడిపించుగాక. దేవుడు తన మాటలు దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేరణ కలిగిన వారు ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నాం.